హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. ఒకప్పుడు అమ్మాయిల గుండెల్లో మ్యాడీగా స్థానం సంపాదించిన హీరో ఈ రోజు శాస్త్రవేత్తగా నటిస్తే ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొడుతున్నారు. విలన్ గా వస్తే భయపడుతున్నారు. తండ్రి పాత్రలో కనిపిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంతటి మార్పు ఎలా సాధ్యమైంది? ఒకే నటుడు ప్రతి 10 సంవత్సరాలకు తనను తాను పూర్తిగా మార్చుకోవడం ఎలా సాధ్యమైంది? ఇది కేవలం ఒక సినిమా హీరో కథ కాదు. కలలు కళ్ళలైన జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్న మాధవన్ కథ ఈరోజు తెలుసుకుందాం. చాలా మందికి మాధవన్ అంటే సఖీ సినిమాలో ప్రేమ కోసం ప్రాణం పెట్టే యువకుడు గుర్తొస్తాడు. చెలిలో ప్రేమలో మునిగిపోయిన అబ్బాయి గుర్తొస్తాడు. 3 Idiots లో మన పక్కింటి అబ్బాయిలా కనిపించిన ఫరాన్ గుర్తొస్తాడు. రాకెట్రీలో శాస్త్రవేత్త నంబి నారాయణన్ కనిపిస్తాడు. కానీ ఈ పాత్రల వెనుక ఉన్న మనిషి గురించి చాలా మందికి తెలియదు. 1970 జూన్ 1 అప్పటి బీహార్ రాష్ట్రంలోని జంషెడ్పూర్లో ఒక మధ్యతరగతి తమిళ కుటుంబంలో మాధవన్ జన్మించాడు. ఇంట్లో డబ్బుల కొరత లేదు, అలాగే అతిగా విలాసాలు కూడా లేవు. తండ్రి రంగనాథన్ టాటా స్టీల్ కంపెనీలో మేనేజ్మెంట్ ఉద్యోగి, చాలా క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. ఇంట్లో ఏ పనైనా సమయానికి జరగాలి, నిజాయితీగా జీవించాలి, ఇతరులను గౌరవించాలి. ఈ విలువలన్నీ చిన్నప్పుడే మాధవన్ మనసులో నాటుకుపోయాయి. అమ్మ సరోజ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. అమ్మ నుంచి మాధవన్ నేర్చుకునేది ఒకటే, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా మనిషిగా ఒదిగి ఉండాలి. ఇప్పటికీ ఇంటర్వ్యూలో కనిపించే అతని వినయం ఆ కుటుంబం ఇచ్చిన బహుమతే. చిన్నప్పటి నుంచి మాధవన్ చదువులో చాలా తెలివైనవాడు. ఆటల్లోనూ ముందే, ముఖ్యంగా ఎన్సీసీలో చాలా చురుకుగా ఉండేవాడు. అతని కళ దేశానికి సేవ చేయాలని, భారత సైన్యంలో ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు. ఆ కళ కోసం చాలా కష్టపడ్డాడు. ఎన్సీసీలో మంచి ప్రతిభ చూపడంతో బ్రిటన్లో జరిగిన ప్రత్యేక సైనిక శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. అది అతని జీవితంలో గర్వకారణం. కానీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. వయసు సరిపోక భారత సైన్యంలో చేరే అవకాశం పోయింది. ఎన్నో సంవత్సరాల కళ ఒక క్షణంలో కూలిపోయింది. చాలా మంది అయితే నా జీవితం అయిపోయిందని బాధపడేవారు. కానీ మాధవన్ అలా చేయలేదు. దేవుడు ఒక తలుపు మోస్తే మరో తలుపు తప్పకుండా తెరుస్తాడని నమ్మాడు. అప్పుడే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పడం మొదలుపెట్టాడు. కమ్యూనికేషన్, ఇంగ్లీష్, ఆత్మవిశ్వాసం, ఇలా యువతకు శిక్షణ ఇచ్చేవాడు. ఆ క్లాసుల్లో ఒక అమ్మాయి కూడా చేరింది. ఆమె పేరు సరిత. అప్పుడు ఇద్దరికీ తెలియదు ఈ క్లాస్ వారి జీవితాన్నే మార్చబోతోందని. అదే సమయంలో మోడలింగ్ అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. చిన్న చిన్న ప్రకటనల్లో నటించాడు. కాఫీ, టూత్ పేస్ట్, బ్యాంకులు, చాలా ప్రకటనల్లో కనిపించాడు. అతని చిరునవ్వు, మాట్లాడే తీరు, సహజమైన నటన దర్శకుల దృష్టిని ఆకర్షించాయి. తర్వాత టెలివిజన్ సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి. సీహాక్స్, ఘర్ జమాయ్, బనేగి అప్నీ బాత్, అలా టీవీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇంకా అప్పటికి అతనికి పెద్ద బ్రేక్ రాలేదు. ఆ సమయంలో ఒక దర్శకుడు అతన్ని గమనించాడు. ఆ దర్శకుడి పేరు మణిరత్నం. మాధవన్ ఫోటోలు చూసి ఈ అబ్బాయిలో ఏదో ప్రత్యేకత ఉంది అనుకున్నాడు. ఆ నిర్ణయమే మాధవన్ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. 2000 సంవత్సరం అలై పాయితే తెలుగులో సఖి సినిమా విడుదలైంది. ఎవరు ఊహించిన విధంగా మాధవన్ ఒక్క రాత్రిలో స్టార్ అయిపోయాడు. అతను డాన్స్ చేయలేదు, భారీ ఫైట్లు చేయలేదు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పలేదు. కేవలం ప్రేమలో పడిన ఒక సాధారణ యువకుడిలా నటించాడు. అదే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అమ్మాయిలకు ఇలాంటి భర్త కావాలి అనిపించాడు. అబ్బాయిలకు ఇలాగే ప్రేమించాలి అనిపించాడు. అంతటి ప్రభావం చూపింది ఆ సినిమా. కానీ ఆ విజయంతో పాటు ఒక పెద్ద సమస్య కూడా వచ్చింది. అందరూ అతన్ని లవర్ బాయ్ గా చూడటం ప్రారంభించారు. అవే పాత్రలు, అవే కథలు, అదే చిరునవ్వు. ఇంకా జీవితాంతం అలాగే నటిస్తే ఏమవుతుంది? అదే ప్రశ్న. కొన్ని సంవత్సరాల తర్వాత మాధవన్ జీవితాన్ని పూర్తిగా మార్చింది ఆ ప్రశ్నే. ఒక నటుడికి విజయం రావడం గొప్ప విషయం. కానీ అదే విజయం ఒక రోజు అతనికి శాపంగా మారితే, ఒకే రకమైన పాత్రల్లో ఇరుక్కుపోతే, మ్యాడీగా కోట్లాది అభిమానులను సంపాదించిన మాధవన్ ఆ ఇమేజ్ ని ఎందుకు వదిలేశాడు? ఎందుకు 4 ఏళ్ల పాటు తనని తాను పూర్తిగా మార్చుకోవడానికి సమయం తీసుకున్నాడు? అసలు మాధవన్ 2.0 ఎలా పుట్టాడు తెలుసుకుందాం. సఖీ తర్వాత మాధవన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తమిళంలో మిన్నలే, హిందీలో రెహనా హై తేరే దిల్ మే, తెలుగులో డబ్బింగ్ సినిమాలు, ఎక్కడ చూసినా ఒకటే పేరు, మ్యాడీ మ్యాడీ మ్యాడీ. ఆ కాలంలో చాలా మంది అమ్మాయిల డైరీలో మాధవన్ ఫోటోలు ఉండేవి. అతని హెయిర్ స్టైల్, నవ్వు,
మాట్లాడే తీరు అన్నీ యువతకు ఫ్యాషన్గా మారిపోయాయి. సినిమా ఇండస్ట్రీ కూడా అదే తరహా ప్రేమ కథలతో వరుసగా అవకాశాలు ఇచ్చింది. డమ్ డమ్ డమ్, రన్, ప్రియమాన తోళి, ఒక్కో సినిమా ఒక్కో హిట్. కానీ అందులో ఒక చిన్న ప్రమాదం దాగుంది. మాధవన్ ఎక్కడికి వెళ్ళినా అందరూ ఒకటే మాట చెప్పేవారు, మీరు చాలా క్యూట్గా ఉంటారు, మీరు రొమాంటిక్ హీరోగా బాగుంటారు. మొదట్లో అది ప్రశంసలా అనిపించింది, కానీ కొంతకాలానికి అదే మాట అతన్ని భయపెట్టింది. నేను నటుడినా లేక ఒకే రకమైన పాత్రలు చేసే హీరోనా అనే ప్రశ్న అతన్ని వెంటాడింది. అప్పుడే ఒకరోజు భార్య సరిత అతనితో చాలా ప్రశాంతంగా ఒక మాట చెప్పింది, ప్రజలు నిన్ను ప్రేమిస్తున్నారు, కానీ నీళ్ళలో వాళ్ళు కొత్తదనం కూడా కోరుకుంటున్నారు. మళ్ళీ కొత్తగా ఏదైనా చెయ్యాలి నువ్వు. ఆ ఒక్క మాట మాధవన్ మనసులో బలంగా నాటుకుపోయింది. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి హిట్ కోసం కాదు, సవాల్ ఉన్న పాత్రల కోసం మాత్రమే నటించాలి. అప్పటి నుంచి మాధవన్ చాలా సినిమాలను తిరస్కరించడం ప్రారంభించాడు. నిర్మాతలు ఆశ్చర్యపోయారు, ఇన్ని హిట్లు వస్తుంటే ఎందుకు సినిమాలు వదులుకుంటున్నావు అని అడిగారు. మాధవన్ నవ్వుతూ నేను ఇంకో మాధవన్ని కనిపెట్టాలి అని చెప్పేవాడు. అలా కొన్ని సంవత్సరాలు అతను సినిమాలు తగ్గించాడు, చదవడం ప్రారంభించాడు, కొత్త దర్శకులతో మాట్లాడాడు, కొత్త కథలు విన్నాడు. తన శరీరానికి, మనసుకు, నటనకు మళ్ళీ శిక్షణ ఇచ్చుకున్నాడు. ప్రేక్షకులు మారుతున్నారు, మరి నేనెందుకు మారకూడదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఆ తర్వాత ఒక అద్భుతమైన సినిమా వచ్చింది, రంగ్ దే బసంతి. ఇందులో మాధవన్ హీరో కాదు, సినిమా మొత్తం కూడా అతని చుట్టూ తిరగదు. అయినా కొద్ది నిమిషాల పాత్రతోనే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాడు. ఒక నిజాయితీ గల భారత వైమానిక దళ అధికారి. అతని మరణమే సినిమా కథను పూర్తిగా మార్చేస్తుంది. ఇది చూసిన తర్వాత అందరికీ అర్థమైంది, మాధవన్ హీరో మాత్రమే కాదు, నటుడు కూడా. కొన్ని సంవత్సరాల తర్వాత మరో సినిమా వచ్చింది, 3 Idiots. అందులో అమీర్ ఖాన్ ఉన్నాడు, శర్మన్ జోషి ఉన్నాడు. అంత పెద్ద తారల మధ్య మాధవన్ తన పాత్రను చాలా సహజంగా పోషించాడు. ఫరాన్ ఖురేషి తండ్రి కోరిక కోసం ఇంజనీరింగ్ చదివే యువకుడు, కానీ మనసులో మాత్రం ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటాడు. ఈ పాత్ర భారతదేశపు యువతకు తమ కథలా అనిపించింది. అచ్చు సినిమాలలోనే చాలా మంది తమ కళలను అణుచుకుని ఇతరుల కళల కోసం జీవిస్తున్నారు. అందుకే మాధవన్ నటన చాలా మందిని ఏడిపించింది. అయితే మాధవన్ జీవితంలో రావాల్సిన మార్పు ఇంకోటి ఉంది. ఒక దర్శకుడు ఒక కఠినమైన కథతో అతని దగ్గరకు వచ్చాడు. ఒక బాక్సింగ్ కోచ్ పాత్ర, వయసు కనిపించాలి, ముఖంలో కోపం ఉండాలి, శరీరం పూర్తిగా మారాలి. ఆ సినిమా ఇరుది సుట్రు, హిందీలో సాలా ఖడూస్. ఈ పాత్ర కోసం మాధవన్ జిమ్లో గంటల తరబడి కష్టపడ్డాడు. ఆహారం పూర్తిగా మార్చుకున్నాడు, శరీరాన్ని బలంగా మార్చుకున్నాడు. తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇతనేనా సఖీ సినిమాలో కనిపించిన మాధవన్ అని ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచే మాధవన్ 2.0 ప్రారంభమైంది. ఇప్పుడు అతను ప్రేమ కథల హీరో కాదు, ఏ పాత్ర ఇచ్చినా దానిలో జీవించే నటుడు. కానీ మరో పాత్ర అతని జీవితాన్నే మార్చబోతోంది. దానికోసం తన శరీరాన్ని, డబ్బుని, సమయాన్ని అన్నింటినీ పణంగా పెట్టబోతున్నాడు. ఆ పాత్ర భారత అంతరిక్ష చరిత్రలో అన్యాయానికి గురైన ఒక శాస్త్రవేత్తది. ఆ సినిమా పేరు రాకెట్రీ. ఆ సినిమా కోసం మాధవన్ చేసిన త్యాగాలు ప్రపంచం మొత్తం అతన్ని కొత్త కళ్ళతో చూసేలా చేశాయి. ఒక సినిమా కోసం కష్టపడి జిమ్ చేసి బరువు తగ్గే హీరోలు చాలా మంది ఉంటారు. కానీ ఒక వ్యక్తి జీవితానికి న్యాయం చేయాలని తన సొంత డబ్బు పెట్టి దర్శకుడిగా మారి, నిర్మాతగాను తన శరీరాన్ని పదే పదే మార్చుకుని ఏళ్ల తరబడి ఒక సినిమా కోసం జీవించడం మాధవన్ మాత్రమే చేయగలిగాడు. మ్యాడీ నుంచి రాకెట్రీ వరకు సాగిన అతని ప్రయాణంలో అత్యంత గొప్ప అధ్యాయం ఇదే. ఒకరోజు మాధవన్ ఒక నిజ జీవిత కథ చదివాడు. భారత అంతరిక్ష పరిశోధనలో ఎంతో కీలకమైన శాస్త్రవేత్త నంబి నారాయణన్, దేశం కోసం పనిచేసిన శాస్త్రవేత్త ఒక తప్పుడు గూఢచర్యం కేసులో చిక్కుకున్నారు. ఏళ్ల తరబడి అవమానాలు, జైలు, కోర్టులు, కుటుంబం అనుభవించిన బాధ, ఇవన్నీ చదివిన తర్వాత మాధవన్ చాలాసేపు మౌనంగా కూర్చున్నాడట. ఈ కథను ప్రపంచం తెలుసుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. మొదట ఈ సినిమాలో నటించాలని మాత్రమే అనుకున్నాడు, కానీ కథను ఎవరు అనుకున్నంతగా తెరకెక్కించడం లేదని భావించాడు. అప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తానే దర్శకుడిగా మారాడు. అంతేకాదు, నిర్మాత కూడా అయ్యాడు. ఎందుకంటే ఇది కేవలం సినిమా కాదు, ఒక నిర్దోషి జీవితానికి న్యాయం చేసే ప్రయత్నం. ఈ సినిమా కోసం మాధవన్ చేసిన కష్టం సాధారణం కాదు. యువ నంబిగా కనిపించాలి, మధ్య వయస్కుడిగా కనిపించాలి, వృద్ధుడిగా కూడా కనిపించాలి. అందుకే ఒకే సినిమాలో తన శరీరాన్ని 3 సార్లు మార్చుకున్నాడు. మొదట బరువు తగ్గాడు, తర్వాత వయసు పెరిగినట్లు కనిపించడానికి దాదాపు 90 కిలోల వరకు బరువు పెరిగాడు. షూటింగ్ పూర్తయ్యాక మళ్ళీ బరువు తగ్గాడు. అది కూడా ఎలాంటి ప్రమాదకరమైన మార్గాలు కాకుండా క్రమశిక్షణతో, ఆహార నియంత్రణతో, వ్యాయామంతో.
మేకప్ వయసును చూపిస్తుంది, కానీ శరీరం నిజాన్ని చెప్తుంది అంటాడు మాధవన్. అందుకే ప్రతి వయసులో నిజంగానే కనిపించాలని కష్టపడ్డాడు. కరోనా మహమ్మారి సినిమాలను మరింత కష్టాల్లోకి నెట్టింది. షూటింగ్ ఆగిపోయింది, ఖర్చులు పెరిగిపోయాయి. చాలా మంది ఇంత కష్టపడొద్దు, వదిలేయండి అన్నారు. కానీ మాధవన్ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు అతని సినిమా మాత్రమే కాదు, అతని బాధ్యత కూడా. రాకెట్రీ, ది నంబి ఎఫెక్ట్ విడుదలైన రోజు ప్రేక్షకులు ఒక కొత్త మాధవన్ను చూశారు. అతనిలో నటుడు మాత్రమే కాదు, ఒక కథకుడు, దర్శకుడు, బాధ్యత గల కళాకారుడు ఉన్నారని తెలుసుకున్నారు. ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది మాధవన్ ఈ సినిమాని నటించలేదు, జీవించాడు అన్నారు. అక్కడితో అతని ప్రయాణం ఆగలేదు. విక్రమ్ వేదాలో తెలివైన పోలీస్ అధికారి, సైతాన్లో విలన్, దురంధర్ సినిమాలో దేశభక్తుడైన అధికారి. ఒకప్పుడు ప్రేమికుడిగా మాత్రమే చూసిన ప్రేక్షకులు ఇప్పుడు తండ్రిగా, పోలీసుగా, విలన్ గా, గురువుగా ఏ పాత్రలో చూసినా అంగీకరిస్తున్నారు. అదే ఒక నటుడి అసలు విజయం. ఈ మార్పు వెనుక ఒక బలమైన కుటుంబం ఉంది. భార్య సరిత మాధవన్ కెరీర్ లో ఎప్పుడూ నిజం చెప్పే వ్యక్తి. ప్రశంసలు కాదు, నిజాయితీ గల సలహాలే ఇచ్చింది. అందుకే మాధవన్ ఎప్పుడు చెప్తాడు, నా మొదటి విమర్శకురాలు నా భార్య అని. మరో గర్వకారణం కొడుకు వేదాంత్ మాధవన్. చాలా మంది స్టార్ హీరోలు తమ పిల్లల్ని సినిమాల్లోకి తీసుకురావాలని అనుకుంటారు, కానీ మాధవన్ అలా చేయలేదు. వేదాంత్కు ఈత అంటే ఇష్టం, ఆ ఆసక్తిని గౌరవించాడు. దేశం కోసం పథకాలు సాధించాలని అతని కలకు అండగా నిలిచాడు. షూటింగులు తేదీలు మార్చుకుని కొడుకుతో పోటీలకు వెళ్లేవాడు. ఒక ఇంటర్వ్యూలో మాధవన్ చెప్పిన మాట, నా కొడుకు నా పేరు వల్ల కాదు, తన కష్టంతో గుర్తింపు పొందాలి అనడం తండ్రిగా అతని గొప్పతనాన్ని సూచిస్తుంది. ఈ రోజు మాధవన్ కేవలం నటుడు కాదు, యువ నటులకు ఒక పాఠం. ఒకే ఇమేజ్ లో ఉండిపోవద్దు, ప్రతి కొన్నేళ్లకోసారి మిమ్మల్ని మీరు కొత్తగా కనిపెట్టుకోండి అనే సందేశం. ఒకప్పుడు ఆయన్ని అమ్మాయిలు మ్యాడీ అని ప్రేమించారు. ఈ రోజు ప్రేక్షకులు మాధవన్ ఒక గొప్ప నటుడు అని గౌరవిస్తున్నారు. ప్రేమను గెలవడం గొప్ప విషయం, కానీ గౌరవాన్ని గెలవడం అంతకంటే గొప్ప విషయం. అదే ఆర్ మాధవన్ సాధించాడు. తన అందంతో స్టార్ అయ్యాడు, తన నటనతో నిలిచిపోయాడు, తన వినయంతో అందరి మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించాడు. కాలం మారుతుంది, పాత్రలు మారుతాయి, ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతాయి, కానీ నేర్చుకోవడం ఆపని కళాకారుడు మాత్రం ఎప్పటికీ మరుగున పడ్డు. ఆర్ మాధవన్ అందుకు నిలువెత్తు ఉదాహరణ. ఒకప్పుడు లవర్ బాయ్ గా కోట్ల మంది మనసులు గెలిచిన మాధవన్ ఈ రోజు తన ప్రతిభ, క్రమశిక్షణ, వినయంతో భారతదేశంలో అత్యంత గౌరవనీయ నటుల్లో ఒకరిగా నిలిచాడు. ఇది ఒక సినిమా హీరో కథ కాదు, కలలు కళ్ళలైన మళ్ళీ తన జీవితాన్ని నిర్మించుకుని అనేక అవార్డులు అందుకుని ఇటీవలే పద్మశ్రీ అవార్డు అందుకున్న మాధవన్ కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి అరుదైన జీవిత కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన జీవిత కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.